టెంపుల్ ముందు నుండి నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ రోడ్ నుంచి లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్కి వస్తే ఇక్కడ మంజూషా మ్యూజియం అని ఉంటుంది. ఇక్కడ మంజూషా మ్యూజియం లోపల ఏముంటాయో మాకు కూడా తెలియదు, చూడాలి. 9:30 AM to 5:30 PM దీని టైమింగ్స్. ఎవరైనా వచ్చాలంటే ఈ టైమింగ్స్లోనే రండి. మంజూషా మ్యూజియం అని చిన్నది, ఈ లోపల ఏముందో ఒకసారి అయితే చూద్దాం వెళ్ళి. మీరు నేను కేవలం ఒక శిథిలాలు ఉన్న గదిలోకి మాత్రమే అడుగు పెట్టలేదు. మానవ జాతి యొక్క సామూహిక కళలోకి ఒక సరిహద్దుని దాటేశాం. లోతుగా శ్వాస తీసుకోండి. దేనికోసం? శబ్దం కోసం కాదు, నిశ్శబ్దం కోసం వినండి. వేయి మరిచిపోయిన స్వరాలను పట్టి ఉంచిన నిశ్శబ్దం అది. చుట్టూ చూడండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఒక జీవితాన్ని తాకింది, ఒక చేతితో రూపొందించబడింది, సూర్యునిలో ఒక క్షణాన్ని ఆస్వాదించింది. మన కంటికి కనిపిస్తున్న ఈ చెక్కలను బాగా పరిశీలించండి. ఈ రూపాలలోకి ఒక అరణ్యం తన ప్రాణాన్ని వదిలేసింది. అవి ఒకప్పుడు పొడవై గుసగుసలాడే దిగ్గజాలు, ఇప్పుడు ఒక కళాకారుడి దృష్టికి బందీలు. ఈ శిల్పాల యొక్క అదృశ్యమైన చెక్క గీతలను అనుభూతి చెందండి. సృష్టికర్త హస్తం ఈ చెక్కలకు సన్నిహితంగా తెలుసు. ఇప్పుడు మన కంటికి కనిపిస్తుంది మన మనుగడికి సాధనాలు. అరిగిపోయిన చెంచా, వేయి మంటల్లో నల్లబడిన ఎన్నో పాత్రలు. అవి ఆకలి మరియు కృతజ్ఞత యొక్క అందమైన శాశ్వతమైన సువాసనను ఎన్నో ఏళ్లుగా మోస్తున్నాయి. ఈ రాగి పాత్ర ఒక చేదు శీతాకాలంలో ఒక కుటుంబాన్ని పోషించిన పులుసుని పట్టి ఉంచింది. ఈ గీతలు మరియు కాలిన గుర్తులు అసంపూర్ణతలు కావు, అవి సేవకు లభించిన పథకాలు. అవి తల్లిలు వంగి వండటం గురించి, చల్లని గాజుపై ఆవిరి గురించి, కొత్త ఇంట్లో పంచుకున్న మొదటి భోజనం గురించి గుసగుసలాడుతున్నాయి. అవి కత్తికి ప్రతిబింబం, ఎందుకంటే కత్తి ప్రాణాలను తీస్తే ఈ పాత్రలు దాన్ని నిలబెట్టాయి. నిజమైన చరిత్ర యుద్ధ కేకల్లో కాదు, ప్రతిరోజు రొట్టె విరిచే ఆచారంలో రాయబడిందని అవి మన మనసుకి గుర్తు చేస్తాయి. అవి అడుగుతున్నాయి మనల్ని, మీరు తిన్నప్పుడు మీరు భూమి రుచిని ఆస్వాదిస్తున్నారా లేదా కేవలం రుచిని మాత్రమేనా అని.
అసలు ఈ వీరేంద్ర అనే పర్సన్ అసలు ఆయన ఎంత మామూలు మనిషి అయితే కాదు. ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ప్రతి ఒక్కటి కలెక్ట్ చేసి పెద్ద పెద్ద రథాలు, పెద్ద పెద్ద ద్వారాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి వచ్చి ఇక్కడైతే ఏర్పాటు చేసిండు. చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేము తలుచుకుంటేనే అసలు ఎలా తీసుకొచ్చాడు రా బాబు అనే ఫీల్ వస్తుంది మాకు. ఇంకా పైన ఇంకా ఈ గ్రంథాలు అవి కూడా ఉన్నాయంట. సో ప్రతి చిన్నది 100 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం నాటి చాలా అంటే చాలా విగ్రహాలు, చాలా కల్చర్లు. శివాలయం, శివుడు ఉన్నాడు. మన కర్ణాటకలో ఒక స్టైల్ ఉంటుంది, మన తెలుగు స్టేట్లో ఒక స్టైల్లో ఉంటుంది. సో అవన్నీ డిఫరెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అప్పట్లో ఫుడ్ పెద్ద పెద్ద బౌల్స్ అనమాట, మట్టి రాతిండి పెద్ద పెద్ద గిన్నెలతో, ఆ గంటెలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఇమాజిన్ చేసుకోలేము. అప్పుడు అలా ఉండేదా అనే ఒక ఫీల్ వస్తుంది కంపల్సరీగా. ఇంకా పైన ఏ గ్రంథాలు ఉన్నాయంట చూద్దాం. ఇప్పుడు కాగితం యొక్క మౌనంలోకి అడుగు పెడదాం. ఇక్కడ ఆలోచనలకు శరీరం ఇవ్వబడింది. ఈ చేతి వ్రాత గ్రంథాలను చూడండి. ఇది కేవలం కాగితం లేదా తోలు కాదు, ఇది స్తంభింపజేసిన ఆలోచన. ఒకప్పుడు మనస్సులో మెరిచిన ఆలోచనను ఇప్పుడు ఒక శతాబ్దం పాటు చెక్కు చెదరకుండా ఉంచబడింది. తెలియని లిపిగాడు పదునైన కలంతో కూర్చొని ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా కాపీ చేశాడు. అతని పేరు మనకి తెలియకపోవచ్చు, కానీ అతని ఏకాగ్రత యొక్క శక్తి ప్రతి పేజీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లిపిగాడు మరియు గొప్ప చిత్రకారుడు ఒకే పనిని చేస్తున్నారు. వారు మానవ చైతన్యాన్ని కాపాడుతున్నారు. ఇక్కడ శబ్దం యొక్క ఎముకలు ఉన్నాయి. ఈ వాయిద్యాలను శబ్దం యొక్క అస్థి పంజరాలుగా పరిగణించాలి. అవి చలనం లేకుండా మౌనంగా ఉన్నాయి, కానీ వాటి నిశ్శబ్దంలోనే వాటి శక్తి ఉంది. ఈ వయోలిన్ మీద చెక్కబడిన గీతాలను తాకండి. ఇది దాని మెడను తాకిన వేళ్ల బరువును గుర్తించుకుంటుంది. ఈ విరిగిన తీగలో ఒక నోటు, ఒక వివాహం యొక్క మధురమైన నోటు, లేదా తప్పిపోయిన వ్యక్తికి వీడ్కోలు పలికిన విషాద గీతం యొక్క నోటు ఇంకా ఉండిపోయింది. ఈ డప్పు యొక్క తోలు ఒక అంత్యక్రియల యొక్క గంభీరమైన లయను, లేదా ఒక విజయోత్సవ నృత్యం, లేదా ఉల్లాసభరితమైన తాళాన్ని మోస్తుంది. సంగీతం గాలిలోకి కరిగిపోయింది, కానీ దాని గుర్తు వాయిద్యంలో మిగిలిపోయింది. ఈ వాయిద్యాలు భాషకు అతీతంగా ఉన్న సంతోషం మరియు దుఃఖం యొక్క వ్యక్తీకరణను మనకి గుర్తు చేస్తాయి. అవి మనకు బోధిస్తున్నాయి, ప్రపంచంలో అతి ముఖ్యమైన విషయాలు తరచుగా మాట్లాడలేనివిగా ఉంటాయి అని. అవి మనల్ని అడుగుతున్నాయి, మన హృదయం ఇప్పుడు ఏ పాటని పాడాలి అని అనుకుంటుందని. ఇన్ని రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని నాకైతే ఇప్పటివరకు తెలియదు. పాతకాలం నాట్లో ఇంత టెక్నాలజీ ప్రతి ఒక్కటి చూడండి మనకి FM రేడియో వాయిస్ రికార్డ్ చేయటం ఎలాగో అట్లా యూజ్ చేశానంట. సూట్ కేస్ లాగా ఉంటుంది. సో అది ఓపెన్ చేసి మళ్ళీ సూట్ కేస్ లాగా పెట్టి పట్టుకొని తీసుకుపోవచ్చు.
దేవుడా ఇన్ని ఉన్నాయని అయితే నాకైతే తెలియదు, మైండ్ పోయింది. ఇక్కడ చూడండి ఎన్ని గణాలు ఉన్నాయో. ఇది రేడియో లాగా. ఈ పాత కెమెరాల వైపు ఒకసారి చూడండి. అవి కేవలం యంత్రాలు కావు, అవి కాంతి కోసం ఉంచిన శవపేటికలు. ఇవి ఒక సెకనులో కొంత భాగాన్ని సమయం నుంచి దొంగలించాయి, దాన్ని ఒక రసాయనిక జ్ఞాపక శక్తిలో బంధించాయి. అంటే కెమికల్ మెమరీ అని చెప్పుకోవచ్చు. ఇది అంత సులభం కాదు. ఇది నిలబడటానికి, ఊపిరి బిగబట్టడానికి, ఆ క్షణంలో స్థిరంగా ఉండటానికి చాలా ధైర్యం తీసుకుంది. పాత ఛాయాచిత్రాలలో ఉన్న వ్యక్తులను ఎప్పుడైనా గమనించండి. వారు నేరుగా మన కళ్ళలోకి చూస్తుంటారు. వారు తమ భవిష్యత్తు గురించి, అంటే మన గురించి ఏమాత్రం తెలియకుండా ఉన్నారు. ఛాయాచిత్రాలు నొప్పిని కలిగించే జ్ఞాపకాలు. అవి జీవితం యొక్క క్షణాలు నిలకడ లేనివని, త్వరగా పారిపోయే స్వభావం కలవని మనకి గుర్తు చేస్తుంటారు. అవి మనం కోల్పోయిన ప్రదేశాలు, ముఖాలు మరియు ప్రేమకు నివాళులు. ఈ చిన్న పెట్టెలు మనకి నోస్టాల్జియా యొక్క బరువును ఇస్తాయి, అంటే తీపి నొప్పిని ఇస్తుంటాయి అని అర్థం. అవి అడుగుతున్నాయి, మనం వెనక్కి వెళ్తే మన జీవితంలో ఉన్న ఏ క్షణాన్ని శాశ్వతంగా ఉంచుకోవాలనుకుంటున్నాం అని. ఇప్పుడు మనం ప్రదర్శన యొక్క అత్యంత కష్టమైన భాగంలోకి ప్రవేశించేశాం. ఇక్కడ పోషణకు వ్యతిరేకమైంది ఉంది, అంటే వినాశనం యొక్క సామర్థ్యం. ఈ కత్తులు, ఖడ్గాలు కేవలం లోహం కాదు, ఉక్కు మంట మరియు దుఃఖం రెండింటి నుంచి తయారు చేయబడ్డాయి. మనం యుద్ధాన్ని ఎప్పుడూ కీర్తించకూడదు, కానీ మానవ అనుభవాన్ని గౌరవించాలి. భయం, రక్షణ యొక్క అవసరం. ఒక కత్తి తీయగల లేదా కాపాడగల జీవితం యొక్క బరువు. వాటి పదునైన అంచును చూడండి. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, ఇది శక్తి యొక్క భారం. కత్తులు వంట పాత్రల మాదిరిగానే జీవించాలనే కోరిక యొక్క కథను చెబుతున్నాయి. ఇవి రక్షణ కోసం చేయబడ్డాయి. ఇవి భయంకరమైన ఎంపిక యొక్క కళాఖండాలు. ఇవి గొప్ప త్యాగాన్ని, సంఘర్షణ యొక్క లోతైన మానవ ఖర్చును గుర్తు చేస్తున్నాయి. అవి మనల్ని అడుగుతున్నాయి, మనం జీవితాన్ని కాపాడుకోవటానికి లేదా రక్షించుకోవటానికి ఏ బరువుని మోస్తున్నాం అని.